భర్త భార్యకు అద్దం లాంటివాడు. భార్య భర్తకు అద్దం లాంటిది. మనము అద్దం ముందు నిలబడ్డప్పుడు అది మనం నవ్వితే నవ్వుతుంది, ఏడిస్తే ఏడుస్తుంది, బాధపడితే బాధపడ్డట్టు చూపిస్తుంది. కాబట్టి ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మనము భార్యను తిట్టడం వల్ల మనమే నష్టపోతాం. భార్యను కించపరచడం వల్ల మన పరువే పోతుంది. భర్తను కూడా ఎప్పుడు కూడా దూషించకూడదు. దూషించడం వల్ల అది మీకే నష్టాన్ని కలుగజేస్తుంది కానీ దానివల్ల మీకు ప్రయోజనం ఉండదు. మీరు మీ ఎదురుగా ఉన్న అద్దాన్ని పలగొడితే మీ ముఖమే కనబడకుండా పోతుంది. కాబట్టి మీ ముఖాన్ని నవ్వుతూ చూసుకోవాలనుకుంటే మీ అద్దాన్ని జాగ్రత్తగా చూసుకోండి. ఎందుకంటే మనము ఏదైతే చేస్తామో మనకు అదే తిరిగి వస్తుంది. కాబట్టి మనం ప్రేమనిస్తే మనకు ప్రేమ వస్తుంది, గొడవ ఇస్తే గొడవే వస్తుంది, నష్టం ఇస్తే నష్టమే వస్తుంది, కష్టాలు పెడితే కష్టాలే వస్తాయి. కాబట్టి అద్దంని అద్దంలో చూడండి, అద్దంలో చూసుకోండి.